హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ బాను. పిల్లలు మీకు తెలుగులో నీతి కథలు చెప్తున్నాను. అందులో నీతిని తెలుసుకొని మీ జీవితంలో ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మనము కథలోనికి వెళ్దాము. ఇది వచ్చేసి అక్బర్ కాలంలో జరిగినటువంటి ఒక చిన్న కథ. గాడిద క్షవరము అనేటువంటి ఒక చిన్న కథని మీకు చెప్పబోతున్నాను అనమాట. పూర్వం ఢిల్లీలో అక్బర్ చక్రవర్తికి ఒక సల్మాన్ అనేటువంటి వ్యక్తి వచ్చేసి క్షవరం చేసేటువంటి వాడు అనమాట. అతను చక్రవర్తికి తప్ప మరెవ్వరికి క్షవరం చేసేవాడు కాదనమాట. చక్రవర్తికి నేనే క్షవరం చేస్తానని సల్మాన్కి చాలా అహంకారం అనమాట. ఒకరోజు ఒక కట్టెలు కొట్టేవాడు ఒక గాడిద మీద కట్టెలు వేసుకొని బజార్లో అమ్ముతూ వస్తూ ఉన్నాడనమాట. సల్మాన్ అతని దగ్గరికి వచ్చి వాటి ధర ఎంత అని అడిగాడు. 5 వెండి వరహాలు అని సమాధానం ఇచ్చాడు కట్టెలు కొట్టేవాడు. సల్మాన్ దగ్గర ధనం తీసుకుని కట్టెలు దించబోయాడు. అప్పుడు సల్మాను, కట్టెలు దించుతున్నావేమి అని, నేను కట్టెలతో పాటు గాడిదను కూడా కొన్నాను కదా అని చెప్పేసి, నేను ధర ఎంత అని అడిగింది గాడిదతో సహా. నువ్వు నాకు గాడిదతో సహా కట్టెలను 5 వెండి వరహాలను కూడా అమ్మావు అని వాదించాడు ఈ యొక్క సల్మాను. అలా ఇద్దరి మధ్య వాదనలు పెరిగి చివరకు ఆ ఊరి న్యాయాధికారి దగ్గరకు వెళ్ళారనమాట వీళ్ళిద్దరూ. సల్మాన్ చక్రవర్తికి క్షవరం చేసేవాడే అని విషయం తెలుసు. అతనితో శత్రుత్వం పెంచుకుంటే చక్రవర్తితో తన గురించి చెడుగా చెప్తాడేమో అని భయంతో సల్మాన్కి అనుకూలంగా తీర్పిచ్చాడు ఈ యొక్క న్యాయాధికారి. ఇచ్చేసరికి మోసపోయినటువంటి కట్టెలు కొట్టేవాడు బీర్బల్ దగ్గరికి వెళ్ళాడనమాట. వెళ్ళేసరికి జరిగిన సగంతంతా వివరించాడు. బీర్బలు అతనికి ఒక ఉపాయం చెప్పి దాని ప్రకారం నడుచుకోమని చెప్పాడనమాట. మరునాడు సల్మాన్ దగ్గరికి వెళ్ళి, అయ్యా, నా స్నేహితునికి కొన్నాళ్ళ క్రితం చాలా అనారోగ్యం చేసింది. అతని ఆరోగ్యం బాగుపడితే మీ దగ్గర క్షవరం చేయిస్తానని మొక్కుకున్నాను. ఇప్పుడు అతని ఆరోగ్యం కుదటపడింది. దయచేసి మీరు క్షవరం చేస్తారా అని అడిగాడు ఈ యొక్క కట్టెలు కొట్టేటువంటి వాడు. నేను చక్రవర్తికి తప్ప మరెవరికి క్షవరం చేయను అన్నాడు సల్మాన్కు. ధనం ఆశ చూపించి ఒప్పించాడు కట్టెలు కొట్టేవాడు అనమాట. తన స్నేహితుడిని తీసుకువస్తాను అని చెప్పి ఒక గాడిదను తీసుకొని వచ్చాడనమాట. తీసుకొని వచ్చేసరికి, నీ స్నేహితుడు అన్నావు, గాడిదను తీసుకొచ్చావేంటి అని సల్మాన్ అడిగేసరికి, ఈ పేదవాడికి గాడిదే స్నేహితుడు, ఇచ్చిన మాట ప్రకారం క్షవరం చేయండి అని కట్టెలు కొట్టేవాడు చెప్పాడనమాట. ఇద్దరు వాదించుకొని మళ్ళీ న్యాయాధికారి దగ్గరికి వెళ్ళారనమాట. అక్కడికి ముందే అనుకున్నట్టుగా బీర్బల్ కూడా వచ్చారనమాట. ఇద్దరి మాటలు విన్న న్యాయాధీశుడు, గాడిద స్నేహితుడు ఎలా అవుతాడు, నీ మాటలు నమ్మశక్యంగా లేవు అని చెప్పాడు న్యాయాధికారి. బీర్బల్ జోక్యం చేసుకుని, కట్టెలు కొట్టేవాడితో 5 వరహాలకు గాడిదతో పాటు కట్టెలు అమ్మినప్పుడు ఇది సాధ్యమే అని అన్నాడు. తన మోసము బీర్బల్ ముందు బయటపడటంతో సల్మానుకి తనకు ఇతను కనిపెట్టేశాడు. న్యాయాధికారికి కూడా తన ప్రవర్తన సిగ్గుచేటుగా అనిపించింది అనమాట. ఆ తర్వాత న్యాయాధికారి కట్టెలు కొట్టేవాడికి అతని గాడిదను అప్పగించమని సల్మాన్ను ఆదేశించాడనమాట. కాబట్టి పిల్లలు దీని ద్వారా తెలుసుకున్నటువంటి నీతి ఏమిటి? ఎప్పుడు కానీ ఇతరుల వస్తువులకి ఆశపడకూడదు అనేటువంటి నీతిని తెలుసుకున్నాం అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.